సారము వెదజల్లుచున్నవి, అడవి బీడులు సారము చిలకరించుచున్నవి, కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని ఉన్నవి. ఇక్కడ సంవత్సరం అనే నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. ఆయన దయా కిరీటము ధరింపజేసి ఉన్నాడు కాబట్టి ఈరోజు బిడ్డలను మరొక సంతోషంలో మనం చూడగలుగుతున్నాం. మరొక సంవత్సరం దేవుడిచ్చిన భాగ్యం. అందుకే చక్కని మాట ద్వితీయోపదేశ కాండంలో 6వ అధ్యాయము రాయబడిన మాటను చూస్తే 6వ అధ్యాయము 6-7 వచనాలను గమనించినట్లయితే, చూడండి 4వ వచనం గమనిస్తే, ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడు, పండుకొన్నప్పుడు, లేచున్నప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలను. సూచనగా వాటిని చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికం వలె ఉండవలెను. నీ ఇంటి ద్వారము బంధముల మీద, నీ గౌనుల మీద వాటిని. అంటే సంవత్సరమును ఇంకొక దయా కిరీటము ఇవ్వడానికి కారణము, తల్లిదండ్రులు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, దేవుని యందు ప్రేమ కలిగిన జీవితము, దేవునితో ఏ విధంగా నడుస్తున్నావో, ఉదయకాలం లేచి దేవునితో మొరపెట్టే క్రమము, అంటే వారికి ప్రార్థన నేర్పించడము, వాక్యము చదివే అనుభవం నేర్పడము. దేవుడిచ్చిన సంవత్సరం మనము సంతోషంలో గడుపుతుంటాం. అయితే సంవత్సర అభివృద్ధిలో వారికి దేవుని యందు ప్రేమను, దేవుని ప్రేమ పొందుకోవాలంటే ఆయన యందు ప్రేమ కలిగి జీవించాలని నేర్పాలి పిల్లలకు. వాక్య అనుభూతిని నేర్పాలి, ప్రార్థన అనుభవం పిల్లలకు నేర్పాలి. అందుకే భక్తుడు రాస్తున్నాడు ఇక్కడ, ఎంత చక్కగా వర్ణిస్తున్నాడు. కాబట్టి ఈ దినము నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన ఇస్తున్నటువంటి బహుమానము నిజంగా ఇది తల్లిదండ్రులుగా అనుభవిస్తున్న సందర్భములో 11వ అధ్యాయంకి వెళ్దాం. అదే ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 9వ వచనాన్ని చూస్తే, వారి సంతానమునకును దయచేసేదనని మీ పితరులతో ప్రమాణం చేసిన దేశము అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమున మీరు దీర్ఘాయుష్మంతులగునట్లు నేను ఈ దినమున మీకు ఆజ్ఞాపించు అన్నింటినీ ఆజ్ఞలన్నింటినీ మీరు గైకొనవలెను. మీరు స్వాధీనపరచుకొనబోవు ఐగుప్తు దేశం. నిజంగా గమనిస్తే ఐగుప్తులో ఉన్నటువంటి బానిసత్వాన్ని ఇజ్రాయేలు ప్రజలకు విడుదల చేసి అక్కడ మాట్లాడుచున్న మాట 12వ వచనానికి వచ్చేసరికి, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ మీ కుమార్తెల మీద ఉండును. ఈ దినము సంవత్సరం ఇచ్చాడు కదా, ఈ రోజు నుండి మరలా వచ్చే సంవత్సరం వరకు కనుదృష్టి ఉంటును అని చెప్పి ఆయన వాగ్దానం ఇచ్చాడు. ఎవరియ్యరు అష్యూరెన్స్? ఇటువంటి మరి గ్యారెంటీ ఎవరని ఇస్తారా అంటే, ఈ లోకంలో జీవిస్తున్న మనం ఎవరికి ఇవ్వలేము. దేవాతి దేవుడు, అందుకే ఆయన సంవత్సరమును దయా కిరీటము పొంది ఉన్నావు. ఆ పొంది ఉన్న క్రమంలో నేను సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ ఆయన కనుదృష్టి పిల్లల మీద ఉంటేనే. అందుకే బహు చక్కగా అంటాడు, నగరులో చెక్కబడిన మూలకములుగా 144 కీర్తన 12వ వచనంలో మాట్లాడతాడు కదా దావీదు కీర్తనకారుడు. ఏమంటాడు? మీ కుమార్తెలు నగరులో చెక్కబడిన మూలకంబములాగా ఉంటారు, మీ కుమారులు ఎదిగిన మొక్క వలె ఉంటారు. అంటే తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్క వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరనకై చెక్కబడిన మూల కంబములాగా నిలబెట్టి ఉన్నాడు. అంటే ఇదంతటికి కారణం ఏంటి? ఆయన కనుదృష్టి.
ఆయన కనుదృష్టి ఉంటేనే వారు ఎదుగుదారు. అందుకే లూకా సువార్త 52వ వచనంలో రాయబడిన మాట చూస్తే ఇక్కడ 2వ అధ్యాయము 52వ వచనాన్ని చూస్తే చక్కని మాట ఇక్కడ ఉంది చూడండి. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును. మనకు కావాల్సింది ఏంటి? ఇవన్నీ క్రమంగా చెప్పుకుంటూ వస్తూ యేసుక్రీస్తు ప్రభువారు పెరిగిన విధానాన్ని బయలుపరుస్తున్నాడు. ఇక్కడ చూస్తే జ్ఞానమునందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లే క్రమంలో మనల్ని పిల్లలను పెంచాలి. పెంచాలి అంటే ఏం చేయాలి? విలాపవాక్యం 2వ అధ్యాయం 19వ వచనం ప్రకారం రేయి మొదటి జామున నీవు లేచి రేయి మొదటి జామున చదవమని నీళ్లు కుమ్మరించినట్టుగా. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయంలో బయలుపరిచినట్టుగా ఏదైతే భాషికములు కట్టుకోవాలి అంటే దేవుని వాక్యాన్ని ప్రార్థనను ఏ విధంగా మనం చెయ్యాలో ఆ విధంగా రేయి మొదటి జామున తల్లులు చదవాలి. తల్లులు బిగ్గరగా చదవాలి. విలాపవాక్యం 2వ అధ్యాయం 19వ వచనం. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రభు సన్నిధిని నీ హృదయములను కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తినప్పుడే ఆయన కనుదృష్టి పెడతాడండి. సంవత్సరము మొదలు సంవత్సరాంతం వరకు కనుదృష్టి ఉండాలి అంటే నువ్వేం చేయాలి? ఆయనకు మొరపెట్టాలి. మొరపెట్టినప్పుడే మరొక నూతన దయాకిరీటము చూడగలవు. దేవుడి మాటలు దీవించునుగాక. ఈ సంవత్సరపు వాగ్దానం